మీరంత గొప్ప మనుషులు, సచ్చీలురు, అంత కరెక్ట్ అయినటువంటి వాళ్ళైతే మీరెందుకు అంత ఉలిక్కిపడి పోలీసుల దగ్గరికి పోయి, ఎస్పీ దగ్గరికి పోయి, వీళ్ళ దగ్గరికి పోయి, వాళ్ళ దగ్గరికి పోయి మాకు రాయబారాలు పంపించి, మాకెందుకు రాయబారాలు పంపించాలా? నేను సూటిగా అడుగుతున్నా. మీరు నీతిపరులు, సచ్చీలురు, ఏ తప్పులు చేయడం లేదు, ఎందుకు రాయబారాలు పంపిస్తున్నారు? మా వాళ్ళని అందరినీ ఎందుకు ప్రశ్నించడానికి, భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? నేను ఇక్కడ సూటిగా చెప్పదలుచుకున్నది, ఈ ఒక్క ఆరోపణ కూడా మేము చేయలేదు. మా పరిరక్షణ కమిటీ తరఫున చేసినటువంటి ఆరోపణలు కాదు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి వీడియో చూడండి, మీరంతా కూడా చూడండి. ఏం మాట్లాడుతున్నాడు మంత్రి? మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఎంఓఏ చేశారు. కానీ ఎంఓఏ చూసినప్పుడు ఒక రకంగా చేసి ఏ గ్రేడ్ వచ్చి 2.5 మెట్రిక్ టన్స్ తీసుకుంటామని, CNW అంటే 3.2 lakh టన్స్ తీసుకుంటామని చెప్పి 3 years అగ్రిమెంట్ కోసం వాళ్ళు చేసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు 2 కంపెనీలే వచ్చారు. ఎంప్రడా మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి ఇండియన్ ఏజెంట్గా వీడు వ్యవహరించారు. అధ్యక్ష వ్యవహరించి ఎంఓఏ ఉన్నదానికి అగ్రిమెంట్ అంటే మంత్రి గారు మాట్లాడిన దాంట్లో సారాంశం ఏంది? 20,000 కోట్ల అవినీతి జరిగింది మైనింగ్లో. ఎంప్రడా అనే కంపెనీ గురించి ఎవరు ప్రస్తావన చేశారు? నిన్నేదో మేము మీటింగ్లో మాట్లాడినాం. వీళ్ళంతా స్థానికులకి అందరికీ బ్రహ్మాండమైన ఉపాధి కల్పిస్తూ ఉన్నారు, లారీలు పెట్టారు, మిషన్లు పెడతా ఉన్నారు. వాళ్ళకి పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా ఆ వ్యవస్థను ఇక్కడ పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు అని చెప్పి స్థానికులకు వాళ్ళే బతుకు కల్పించినట్టుగా, అంత మునుపు బతుకే లేనట్టుగా కొంతమంది మాట్లాడారు. వాళ్ళందరినీ కూడా మేము తప్పు పెట్టడానికి ఇక్కడ ఈ మీడియా సమావేశం నిర్వహించడం వల్ల మేము కోరుతున్నది ఒకటి, అది ఎంప్రడా కంపెనీనా, ఇంకొక కంపెనీనా, లేదంటే ఎంప్రడానా, జయప్రదానా, ఇంకోటి ఏదైనా పేర్లు పెట్టుకోండి. మీరు బల్క్ టెండర్ అనేది ఎవరికి ఇవ్వకూడదు. మాతో మిల్లు యజమానులు కూడా మద్దతుగా వచ్చారు మాకు. ఆ మిల్లు యజమానుల్లో రేపు విశ్వేశ్వర నాయుడు గారికి బల్క్ టెండర్ ఇస్తే ఇదే రకంగా వ్యతిరేకిస్తాము. హరినాథ్ రెడ్డి గారికి బల్క్ టెండర్ ఇస్తే ఇదే రకంగా వ్యతిరేకిస్తాము. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? మాకేమన్నా ఎంప్రడా కంపెనీ అంటే ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఆకేపాటి చెంగల్రెడ్డి గారు నాకు బాగా టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా తెలుసు. విలువలకు కట్టుబడిన మనిషిగా నేను చూశాను ఆయన్ని. ఆకేపాటి చెంగల్రెడ్డి గారికి ఆయన మనవడు అని అన్నారు, నాకు తెలియదు. ఆ విక్రమరెడ్డి గారు ఎవరో తెలియదు నాకు అసలు. నేను ఏ రోజు ప్రత్యక్షంగా కూడా చూడలే. వ్యక్తులుగా వీళ్ళ మీద మాకేం కోపమో, వ్యక్తుల మీద మాకే కోపం లేదు, కంపెనీ మీద కూడా మాకేం కోపం లేదు. మా ఉద్దేశం అంతా ఒకటే. ఏమంటున్నాము? 15వ తారీఖున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఒక చర్చా కార్యక్రమం జరిగింది. నేను పాల్గొన్నాను. అదే మాదిరి ప్రభుత్వ ప్రతినిధి, ఒక కార్పొరేషన్కే చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, ఆయన స్పష్టంగా చెప్పాడు, అక్కడ అంతా నిల్వలు అయిపోతున్నాయి, తొందరలో దాన్ని మూసివేయబోతున్నామని ప్రకటించారు. నిన్న మాట్లాడినటువంటి పెద్ద మనుషులకు అందరికీ బతుకుపోతుంది 2 ఏళ్లలో. బతుకు కాపాడండి అని మేము పెట్టాం ప్రెస్ మీట్, మీడియా సమావేశం పెట్టింది కానీ లేదా పోరాటం కానీ ఏంది? అక్కడ ఎంతోమంది ఆధారపడి ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఏపీఎండిసి అనేది మూతపడిపోతే బతుకుపోతుంది. ఒకరికిద్దరికి కాదు, రైల్వే కోడూరు నియోజకవర్గం భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. కాబట్టి దాన్ని కాపాడుకుందామని మేము చెప్పింది. ఇది తప్పంటారా? ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించాలి. మీడియా మిత్రులందరూ కూడా ఆలోచించండి. ఎవరో ఒత్తిడికి లొంగిపోయి ఏదో తాత్కాలికమైనటువంటి విషయాలకి ఆతృతపడి ఇట్లాంటి వాటికి పాల్పడవద్దని నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. మా ఇంట్రెస్ట్ ఒకటి, ఒక ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుకుందామనేది. ప్రభుత్వ రంగ సంస్థ నిలబడడం వల్ల ఇక్కడ బతుకులు నిలబడతాయనేది మేము చెప్తున్నాం. నిర్వాసితుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగులు, కార్మికులు, వీళ్ళందరి సమస్య కావచ్చు, ఏ ఒక్కరిది కాదు. మల్టిపుల్గా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీతో ప్రజల అనుబంధం భిన్న పార్శ్వాల్లో ఉన్నటువంటి స్థితిని
కాపాడుకోవాలన్నటువంటి కనీసమైనటువంటి విజ్ఞతను మర్చిపోయి ఇదేదో కంపెనీకి వ్యతిరేకంగా వాళ్లకు నాకేమన్నా గట్ల దగ్గర తగాదానా, మాకు వాళ్ళకు పొలం గట్ల తగాదాలు ఏమీ లేవు. సామాజిక ప్రయోజనాలకు భిన్నమైనటువంటి పద్ధతిలో జరుగుతోంది. ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి నేను చెప్పడం కాదు. ఒక కమిటీ ఒక నివేదిక 150 పేజీల నివేదిక ఇచ్చింది. ఇక్కడ ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయని పత్రికలన్నీ రాశాయి. కోడే కూసిన ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. స్వయంగా మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ₹1 ₹2 కాదే, 20,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి స్వయంగా మంత్రి ప్రకటించారు. విచారణ చేస్తామని చెప్పి మంత్రి ప్రకటించారు. ఎందుకు చేయలేదని మేము అడుగుతున్నాం. ఎందుకు? పౌడరు ప్రపంచంలో ఎక్కడైనా వినియోగించేది పౌడరే. రాళ్లను ఎందుకు ఎగుమతి చేస్తున్నారు? దీంట్లో అవినీతి లేదా? 1,600 రూపాయలకి స్థానికులకు ఇస్తూ ఇక్కడ 500 రూపాయలు తగ్గించి ఒక కంపెనీకి పర్టికులర్గా ఇస్తున్నామంటే అవినీతి లేదా దాంట్లో? దీన్ని ఏమంటారు? ఆన్ పేపర్ 3,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది, 300 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని చెప్పి ఆన్ పేపర్. ఇదేదో నేను ఊహించో లేకపోతే చెప్పేస్తున్నాను. ఆన్ పేపర్ లెక్కలు కడితే వీళ్ళు ఇచ్చినటువంటి టెండర్ ద్వారా 60 లక్షల టన్నులకు మేము ఇచ్చేసినామనంటే ఆ పేపర్ చెప్పేస్తుంది 300 కోట్ల నష్టం జరిగిపోయింది. ఇక మిగిలిన కథలన్నీ 1-2 కాదు. అసలు నువ్వు తవ్వకానికి 2,350 రూపాయలు ఖర్చు చేస్తూ ఒక టన్నుకి నువ్వు 1,185 రూపాయలకి ఎందుకు ఇస్తున్నావు? ఇది అవినీతి కాదా? ఎవరితో ఎవరు కుమ్మక్కయ్యారు? ఈ కిక్ బ్యాక్స్ ఏమి? వీటన్నిటినీ విచారణ జరపాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇక్కడేదో ఒక మిషన్కి సంబంధించిన సమస్య కాదు, లేదంటే ఉద్యోగికి సంబంధించిన సమస్య కాదు. ఉద్యోగులు, మిల్లు యజమానులు, నిర్వాసితులు, స్థానిక ప్రజలు వీళ్ళు వాళ్ళు కాదు, మొత్తం యావత్ ప్రజానికం ఏకమై ఎదుర్కోవాలని అంటున్నాం మేము. ఏదో వీళ్ళేదో ఒక 2-3 గురించో లేదంటే ఇంకెవరి గురించో ఏదో చెప్తున్నారు. మొత్తం ఏకమై ఎదుర్కొంటేనే ఇది పరిష్కారం అవుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకనే ఇది ఒక సామాజిక సమస్య, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరి సమస్య. అందుకని మేము టేకప్ చేశాం. మా బాధ్యత కలిగిన వ్యక్తులుగా మేము 30-40 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి మనుషులుగా, ఇది జిల్లా కొత్తదే కావచ్చు, కోడూరు కొత్తగానే మాతో కలిసి ఉండొచ్చు, కొత్తగా కలిస్తే మాట్లాడమా ఇక్కడ జరిగే అక్రమాలు అన్యాయాలన్నింటినీ? ఈ జిల్లాలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య మంగంపేట బైరైటీస్ను పరిరక్షించుకోవడం అని చెప్పి మేము భావించాం. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరితో సంప్రదించాం. వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలన్నీ వింటే షాక్ అయిపోయినాం. ఒక రకంగా ఇంత తారాస్థాయిలో అవినీతి, అక్రమాలు, అధర్మం కలగలిసిపోయి ఉన్నాయా అని చెప్పేది మాకు ఒక రకంగా షాకింగ్కి గురైనటువంటి పరిస్థితి. అందుకనే మేము నిర్ణయించుకున్నది ఏమంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి అనేది మా డిమాండ్. ఇదేదో ఇక్కడ మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చేసినాం కాబట్టి మా పని అయిపోయిందని కూడా అనుకోవడం లేదు. మా బాధ్యతను మరింత పెంచడం కోసం గుర్తు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులంతా కూడా. డెఫినెట్గా దీన్ని పరిరక్షణ ఉద్యమం కొనసాగి తీరుతుంది. వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు. వీళ్ళేదో బుట్ట బెదిరింపులకంతా భయపడిపోయే రకాలు కాదు మేము. ఈ విషయము మీ ముందు తరాల వాళ్ళని అడిగి తెలుసుకోండి. మేము అంత తేలిగ్గా ఇట్లాంటి ఒక ఇష్యూ టేకప్ చేస్తే వెనక్కు తగ్గిపోతారని చెప్పి అనుకుంటా ఉండరేమో. రేపు అమరావతి కేంద్రంగా ఇంకా తేదీ నిర్ణయం కాలేదు. ఈ నెలాఖరు లోపల కానీ లేదా జూన్ మొదటి వారంలో అన్ని రాజకీయ పక్షాలను పిలవబోతున్నాం. పెద్ద మనుషులను అందరినీ పిలుస్తున్నాం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, అన్ని రాజకీయ పక్షాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద ఇంటలెక్చువల్స్గా ఉన్నటువంటి మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళతో రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఏ రకంగా ఉందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం. వాళ్ళందరి మద్దతుతో చీఫ్ సెక్రటరీని కలుస్తాం. అదే రకంగా సంబంధించిన మంత్రిని కలుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము. దశల వారీగా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పోతున్నాం. ఇదేదో రాష్ట్రానికే పరిమితం చేయదలుచుకోవాలి. ఇది ఒక జాతీయ సంపద, సహజ వనరులతో ప్రకృతి అందించినటువంటి ఒక వరం. ఈ వరాన్ని కాపాడుకోవడం అనేది మొత్తం యావత్ భారత ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాలన్నింటినీ కూడా మేము బ్రీఫ్ చేయబోతున్నాం, సీరియస్గా తీసుకున్నాం. శాసన మండలిలో మా మద్దతుతో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు రేపు శాసన మండలిలో దీని చర్చని ప్రారంభించబోతున్నాం. పార్లమెంట్లో మా ఎంపీల ద్వారా, మాకు మద్దతుగా ఉన్నటువంటి ఎంపీల ద్వారా పార్లమెంట్లో చర్చనీయాంశం
చేయబోతున్నాం. కాబట్టి ఇదేదో ఊరికే ఆషామాషిగా మేమేదో వచ్చేసి సంతకాలు పెట్టిచ్చేసి ఆడిచ్చేస్తే వీళ్ళేదో ఒక ప్రెస్ మీట్ పెడితే భయపడిపోయి వెనక్కు తగ్గిపోతారనే భ్రమల్లో ఎవరైనా ఉన్నారేమో. ఇట్లాంటి వాటి పెట్టుకోబాకండి. ఇక్కడ జరిగే దోపిడీని అరికట్టడానికి సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరిగా పొరపాటు పద్ధతిలో వ్యవహరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు. మేము ప్రజల పక్షం, ప్రజల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అధికార యంత్రాంగం కూడా, ముఖ్యంగా పోలీసులు, ప్రభుత్వం దీంట్లో ఉన్నటువంటి ఆ జెన్యూనిటీని పరిశీలన చేసి దానికి అనుగుణంగా నిర్ణయాలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా, నాగరాజు గారు కూడా ఈరోజు ఆయన కూడా ప్రజా ఉద్యమాల్లో సీరియస్గా ఉండేటువంటి వ్యక్తులే. ఇట్లాంటి వాళ్ళందరి మద్దతుతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కూడా మీకు తెలిసినంత లోతైనటువంటిది నాకుందని కూడా నేనేం అనుకోవడం. ఇక్కడ మీడియా మిత్రులు గత అనేక ఏళ్లుగా సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి సీనియర్లు కూడా ఉన్నారు. మీరందరూ కూడా పరిశీలన చేయండి. ఈ జెన్యూన్ ఉద్యమాన్ని అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే SLR న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.